దాసుకునుడు మేసుకునుడే ఉన్నది జగనాల కాడ ఇంకేమన్నా ఉన్నదా అని చెప్పి కమలం పార్టీ ఏపీ అధ్యక్షురాలు ఉండే కదా పురంధీశ్వరి ఆమె జోరుగానే చెప్పుకొచ్చింది ముచ్చట. ఏమయ్యా జగనాలు ఏమన్నా ధమాకున్నదా? ఇక ఎంతసేపు దోసుక తినుడైనా ఏపీ ప్రజాధనాన్ని ఇట్లా కొల్లగొట్టుడే నీ పని అని చెప్పి మామూలు అడిగారనుకో అదురి గట్టిగానే అడుగుతుంది. ఎవరిని అడిగినా పట్టించుకుంటా ఆడు సారు బంగ్లా దాటేది లేదా మళ్ళా తాడేపల్లి బంగ్లాలో అసలే ముల్లెల మూటల ముచ్చట్లుండే. ఇక ఇప్పుడు పురంధేశ్వరి తిట్టింది వాళ్ళు తిట్టింది వీళ్ళు తిట్టింది అని పట్టించుకుంటారు. లెక్కలు అవుతున్నాయి కదా లెక్కలు ఎవరెవరు ఎంత ఇవ్వాలి సిట్టింగ్లు ఎటు చేయాలి ఇక అలా ఏర్పాట్లు అలా కుర్చీ కాలు నరుక్కునే పని ఉన్నది కదా వాళ్ళకు. అగో గా పని మీద పడ్డరన్నట్టు. ఏపీలా ప్రజాధనం మొత్తం దోపిడైతున్నది. దౌర్జన్యాలే ఎక్కడ చూసినా అరాచకాలే అక్రమ పాలన నడుస్తున్నది అని చెప్పి గాలిపంక పార్టీ పాలన మీద ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేసిందుల్లా. విజయవాడలున్న పదాధికారుల సమావేశానికి హాజరైన ఆమె జగనాలు సర్కారు తీరు మీద మస్తుగా మండిపడ్డది. ఈ తీరుగా ఏపీలో అసలు ఎక్కడ మహిళలకు రక్షణ లేకుండా పోయింది. జగన్ పాలనలా ఏ వర్గానికి న్యాయం జరగలేదు. రైతులను కూడా సర్కారు మోసం చేసింది. కేంద్ర పథకాల సొమ్మును సైతం రాష్ట్ర సర్కారు పక్కదారి పట్టిస్తున్నది. కేంద్రం అందించే పథకాలను జనాలకు వివరించాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి పురంధేశ్వరి చెప్పుకొచ్చుకుంటా మస్తుగా గరమైంది గాలిపంక పార్టీ పాలన మీద జగ్గుల మీద. ఇక ఈ నుండి ఆమె మాటలల్లనే స్వయం సమూహ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు వచ్చేటువంటి లోన్ల కన్నా కూడా ఇవాళ దాన్ని 20 లక్షలకి పెంచి ప్రతి మహిళకి కూడా 2 లక్షలు వచ్చే విధంగా సాయపడుతూ ఇవాళ వారికి అండదండగా నిలబడినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అదేవిధంగా పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చాయా? ఒక్క పెట్టుబడి కాదు కదా, ఒక్క పరిశ్రమ కూడా మన రాష్ట్రానికి రాలేదు. ఉన్నటువంటి పెట్టుబడులు పరిశ్రమలు కూడా మన రాష్ట్రం నుండి బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం. కానీ నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అనేటువంటి పిలుపు ఇచ్చి మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి లేదా పరిశ్రమలు పెట్టడానికి సన్నద్ధంగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఆహ్వానించి వారికి ఒక సానుకూల వాతావరణాన్ని కల్పించి వాళ్ళ పెట్టుబడి మన దేశంలోకి వస్తుంది. అది చూసినారులా గదన్నట్టు కథ. ఎంతమంది ఎన్ని తీరగా మొత్తుకున్నా కూడా నువ్వు ఇట్లా అని చెప్పినా కూడా గీ సేవ ఇనాలా గీ సేవ ఇడిసబెట్టాలా. ఇక గివన్నీ అయ్యో దేవుడా ఎట్లా ఎదురు ఏపీ జనాలకు మంచి చేయాలనంటే ఎప్పుడో ఏపీ బాగుపడేది. కానీ జగనాలు వచ్చిన కాంచెల్లి ఏపీని ఎట్లా దోసుకోవాలా పురాగా బరాబతి చేసి ఎట్లా ఖాళీ చేయాలా నా కడుపు ఎట్లా నింపుకోవాలా అని తప్ప ఇంకొక ముచ్చట ఏమీ లేదు. ఇక ఏపీ జనాలకు కూడా బాగానే అర్థమైంది. దుమ్మెత్తిపోతున్నారు అనుకోరాదు జగనాలు సర్కారు మీద.